హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఈ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం. ప్రభుత్వం కీలక నిర్ణయం. పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విద్యార్థులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వేడి గాలులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు ఎప్పుడు ప్రారంభం అవుతాయా అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తిగా కనపరుస్తున్నారు. ఈ సంవత్సరంలో సాధారణంగా మార్చి 15 తర్వాత ఒంటిపూట బడులు ప్రారంభం కావటం ఉంటాము. సో, మరి ఎప్పుడు ఎండలను దృష్టిలో ఉంచుకొని ముందుగా ఈ నిర్ణయం తీసుకుంటారనే సందేహాలైతే ఉన్నాయి. ముందే వేసవి బడులు ప్రారంభమయ్యేనా? గత ఏడాది వేసవి కాలానికి ముందుగానే ఒంటిపూట బడులను ఏపీ ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసిందే. కానీ, ఈ సంవత్సరం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 8 గంటల నుంచే వేడి తీవ్రత పెరుగుతూ ఉండగా, మధ్యాహ్న సమయాల్లో స్కూల్ నుంచి తిరిగి ఇంటికి చేరే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. వడదెబ్బ ముప్పు పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఫిబ్రవరి 25 నుంచే ఒంటిపూట బడులను ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒంటిపూట బడులపై ప్రభుత్వ ఆలోచన, త్వరలో ప్రకటన. సాధారణంగా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి వస్తాయి. కానీ ఈసారి ఫిబ్రవరిలోనే ఎండల తీవ్రత పెరగడం ప్రభుత్వాన్ని ముందస్తు నిర్ణయం తీసుకునేలాగా చేస్తోందా అంటే అవును. ఉదయం 10 గంటల నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యంగా తక్కువ వయసు ఉన్న చిన్నారులు, పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయం కూడా లేనటువంటి విద్యార్థులకు ఇది పెద్ద సమస్యగా మారింది. వాతావరణ శాఖ ఇప్పటికే ఈ వేసవి ఎండలు మామూలుగా ఉండబోవని, ఉష్ణోగ్రత సాధారణ స్థాయి నుంచి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మధ్యాహ్న భోజన పథకం అమలుతో ఒంటిపూట బడులపై ప్రభావం పడుతోందా అంటే ఒకసారి అమలు చేస్తే మధ్యాహ్న భోజన సమయాన్ని ఎలా కేటాయిస్తారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు డిమాండ్ తక్షణమే నిర్ణయం ప్రకటించాలి అని. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒంటిపూట బడులపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు, సంఘాలు, ఉపాధ్యాయులంతా కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ఒంటిపూట బడులు ఫిబ్రవరి 25 నుంచే ప్రారంభించాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వడదెబ్బ ప్రమాదాన్ని నివారించడానికి తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు కూడా సమీపిస్తున్న వేళ పరీక్షల సమయంలోనూ పునరాలోచన చేసే అవకాశం ఉందని సమాచారము. ఇక మన రాష్ట్రం తర్వాత తెలంగాణలో ఏ పరిస్థితి చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ఒంటిపూట బడులపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. అయితే మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఏపీ ప్రభుత్వం ముందుగానే నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో కూడా త్వరలో నిర్ణయం ప్రకటించవచ్చు. సమగ్ర నిర్ణయానికి వేచి చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై ఆలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. వచ్చే వారంలోపు ఒంటిపూట బడులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఏపీ మరియు తెలంగాణలలో రాష్ట్రాల్లో ఒంటిపూట బడులపై అనిశ్చితి. అధికారిక ప్రకటన మరి ఎప్పుడు వస్తుందో అని, మరి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందా అని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.